అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సో ఈ వీడియోలో సైనిక్ స్కూలు కౌన్సిలింగ్ పర్పస్లోన ఏ డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఉండాలి, మనం రెడీ చేసుకోవాలి అనే దానిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైనిక్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది ఉంటుందో ఆ వెబ్సైట్లో ఉండే డాక్యుమెంట్స్ లిస్ట్ మాత్రమే నేను చెప్తాను. సో మీరు ఇది ఫాలో అవ్వాలన్నమాట. సో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవరైతే సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందో వాళ్ళందరూ కూడాను ఇది పక్కాగా ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఆ లిస్ట్ అనేది చూసుకున్నట్లయితే దాదాపు ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. 14 టైప్స్ కావాల్సి ఉంటుంది. అయితే కొందరికి కొన్ని కావాల్సి ఉంటాయి, కొన్ని అవసరం పడవు. సో ఎవరికి ఏది అవసరం పడుతుంది, ఏది కావాలనేది ఒకసారి చూద్దాం. మీరు చూడొచ్చు, సీరియల్ నెంబరు ఇచ్చారు 14 వరకు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అనమాట, రిమార్క్స్ అనమాట. సో ఆ డాక్యుమెంట్స్ని మనం ఎలాగా కలెక్ట్ చేసుకోవాలి, ఎవరి ద్వారా తీసుకోవాలి అనేది ఇచ్చారనమాట. అలాగే డౌన్లోడ్ పీడిఎఫ్, అంటే కొన్ని డాక్యుమెంట్స్కి మోడల్ కూడాను వీళ్ళే అంటే ఎన్టీఏ వాళ్ళే ఇచ్చారు. సో ఆ మోడల్ కూడాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఎదురుగా ఈ డౌన్లోడ్ యారో మార్క్ ఉంది కదా, దాని మీద డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. ఇలాంటివి డౌన్లోడ్ చేయాల్సినవి అయితే మీకు 1, 2, 3, 4, 5, 6 అనేవి ఉంటాయన్నమాట. అవి డౌన్లోడ్ చేసుకొని ఆ టైప్లోనే మీరు ఆ కన్సర్న్ ఆఫీసర్ దగ్గర లేదంటే అలాగా మీరు సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుండి చూద్దాం. సో ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే అడ్మిట్ కార్డ్ ఆఫ్ AISSEE 2026 అనమాట. అడ్మిట్ కార్డ్ అంటే తెలిసిందే కదా, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి ఉంటారు. అది జాగ్రత్తగా ఉండాలి, మీ దగ్గర ఉండాలి. ఓకేనా, అది ఫస్ట్ వన్ అనమాట. ఇష్యూడ్ బై ఎన్టీఏ వాళ్ళు ఇచ్చారు కదా అది. సెకండ్ ఏంటంటే స్కోర్ కార్డ్ ఆఫ్ AISSEE 2026 అండి. సో మీకు స్కోర్ కార్డ్ వస్తుంది అనమాట, అంటే రిజల్ట్స్ వస్తాయి కదా, మార్క్స్ వస్తాయి కదా. సో ఆ మార్క్స్ సంబంధించింది కూడాను ఎన్టీఏ వాళ్ళే ఇస్తారు త్వరలో, అంటే ఒక రిజల్ట్స్ ఒక 20-25 డేస్లో వచ్చేస్తుంది స్కోర్ కార్డు. అది సెకండ్ డాక్యుమెంటు. థర్డ్ డాక్యుమెంట్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఫ్రమ్ AISSEE 2026 ఇష్యూడ్ బై AISSEE 2026 పోర్టల్. అంటే ఈ రెండుతో పాటు థర్డ్ వన్ ఏంటి అని అంటే, మీరు ఏదైనా స్కూల్లో సెలెక్ట్ అయిన తర్వాత అంటే కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటారు కదా. సో మీకు వచ్చిన మార్క్స్ మీకున్న కేటగిరీ బట్టి మీకు ఏదో ఒక స్కూల్లో సీట్ అనేది అలాట్ అయితే అది మీకు ఓకే అనుకున్నట్లయితే మీరు ఆ అలాట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట, డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్నే ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అంటారు. దాన్ని కూడాను మీరు తీసుకోవాలి. ఇది థర్డ్ అనమాట. ఫోర్త్ వన్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. స్టూడెంటు వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్కి సంబంధించిన ఒరిజినల్ ఐడి కార్డ్స్ అనేవి, ఫోటో ఉండే ఐడి కార్డ్స్ అనేవి ఉండాలి. సో మోస్ట్లీ వాళ్ళు దేన్ని ప్రిఫర్ చేస్తున్నారంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అని అంటున్నారు. సో అందులో అడ్రస్ ఉండాలి అండ్ ఫోటో కూడాను ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దట్ ఈస్ ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ డేట్ ఆఫ్ బర్త్ అండి. సో స్టూడెంట్ తాలుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. ఇది కూడా ఒరిజినల్ కావాలి. 1969 రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ ప్రకారము రిజిస్ట్రేషన్ అయిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. సిటీలో ఉండే వాళ్ళకి, విలేజ్లో ఉండే వాళ్ళకి VRO వాళ్ళు ఇచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఫిఫ్త్ వన్ అండి. లేకపోతే సిక్స్త్ వన్ ఫోటోగ్రాఫ్స్ అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫోటోగ్రాఫ్స్ కూడాను లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అనేవి కావాలి. అవి ఎన్ని కావాలంటే పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ది క్యాండిడేట్ 5 numbers, అంటే స్టూడెంట్ తాలుగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 5 ఉండాలి. అండ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ పేరెంట్స్ అలాంగ్ విత్ చిల్డ్రన్, ఇది పోస్ట్ కార్డ్ సైజులో ఉండాలి, 2 ఉండాలండి. స్టూడెంట్ తాలూకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 5 అయితే ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అనేది పోస్ట్ కార్డ్ సైజులో ఉండేవి 2 కావాలి. ఇవి లేటెస్ట్గా ఉండాలి. ఇది సిక్స్త్ వన్ అండి. సెవెంత్ వన్ అడాప్షన్ డీడ్ అండి. సో ఈ సెవెంత్ వన్ ఎక్కువ మందికి అవసరం ఉండదు. ఎందుకనంటే ఇది ఎవరైనా పిల్లలు దత్తత తీసుకోబడిన పిల్లలు, అడాప్షన్ మీన్స్ దత్తత అంటారు. సో దత్తత తీసుకోబడిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీడ్ ఉంటుంది అనమాట, డాక్యుమెంట్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ అనేది రెడీ చేసుకోవాలి. ఇది మోస్ట్లీ ఎక్కువ మందికి అయితే అవసరం పడదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సెవెంత్ వన్ అనమాట. ఇది సెవెంత్ వన్ ఆప్షనల్, ఎక్కువ మందికి అయితే ఉండదు. ఎయిత్ వన్ అనేది చెక్ లిస్ట్ ఫర్ పేరెంట్స్. సో పేరెంట్స్ ఏవేవి మనం రెడీ చేసుకోవాలని చెక్ లిస్ట్ అనమాట. ఈ చెక్ లిస్ట్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది అనమాట ఈ చెక్ లిస్ట్. సో ఈ చెక్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది అనమాట, సైనిక్ స్కూలు మీకు ఏ స్కూల్ అయితే సెలెక్ట్ అవుతుందో ఆ స్కూలు అండ్ స్కూల్ తాలూకు రోల్ నెంబర్ ఉంటుంది, అది స్కూల్ వాళ్ళు వేసుకుంటారు. ఆ తర్వాత మీరు ఇవన్నీ కూడాను ఎంటర్ చేయాలి. నేమ్ అనేది ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ అంటే స్టూడెంట్ది ఎంటర్ చేయాలి. స్టేట్ తాలుగా కేటగిరీ అంటే మీరు హోమ్ స్టేటా అండ్ అదర్ స్టేటా అనేది కూడా రాయాలి. అండ్ డొమిసైల్ స్టేట్ మీది సొంత స్టేట్ ఎక్కడ ఉందో రాయాలి. అండ్ అడ్మిషన్ కేటగిరీ అంటే మీరు ఏ కేటగిరీలో అడ్మిషన్ అనేది పొందారు, జనరలా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, డిఫెన్స్ అనేది రాయాలి. నెక్స్ట్ యాక్చువల్ కేటగిరీ అనేది ఏంటి అనేది రాయాలి. మీరు వెదర్ పారామిలిటరీ వర్డ్ అంటే మీరు ఏమైనా పారామిలిటరీలో పనిచేస్తున్న పిల్లల అయితే ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో. ఇక్కడ అస్సాం రైఫిల్స్, కోస్ట్ గార్డ్ అని ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాలి. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడాను మీరు ఏం చేయాలంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్ రాయాలి. అంటే ఏం లేదు, ఆల్రెడీ చెక్ లిస్ట్ అండ్ అండర్టేకింగ్ డ్యూలీ సైన్ బై ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇదే చెక్ లిస్ట్. ఇది ఉందా అంటే ఎస్ అని రాయాలి. కింద పేరెంట్ సిగ్నేచర్ పెట్టాలన్నమాట. పేరెంట్ సిగ్నేచరు, స్టూడెంట్ సిగ్నేచర్ కూడా పెట్టాలి. అలాగే ప్రొవిజనల్ అడ్మిషన్ లెటరు, అది ఎస్ అయితే ఎస్, అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, ఫోటో ఐడి, ఇప్పుడు ఇందాక చెప్పినవే అనమాట. సో వాటి అన్నింటికి కూడాను మన ఎస్ అయితే ఎస్, నో అయితే నో, నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ అప్లికేబుల్ అని ఎక్కడ అప్లై చేసినప్పుడు అడాప్షన్ చైల్డ్ అని చెప్పాను కదా, 8th 1 అనుకుంటాను, 7th 1, 8th 1, అది ఏంటి మీకు అవ్వకపోతే మీరు నాట్ అప్లికేబుల్ అని రాసుకుంటారు అనమాట. ఒకవేళ అయితే అప్లికేబుల్ లేదంటే ఎస్ అని రాయాలి. ఓకేనా? అలా ఇది చెక్ లిస్ట్ అనమాట. ఈ చెక్ లిస్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ముందే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు నుంచే మీకు సీటు వచ్చేస్తుంది అని మీరు కన్ఫామ్గా మీకు అనిపిస్తే ముందే డౌన్లోడ్ చేసుకోవడం కూడాను మంచిదే. నెక్స్ట్ 9th 1 అనమాట, మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ అనమాట, ఒరిజినల్ అండ్ 2 ఫోటో కాపీస్. సో మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ అనేది కూడాను మనం తీసుకోవాలి. సో ఇది ఫార్మాట్ బట్టి ఉంటుంది అనమాట. ఇది కూడాను మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది ఎలా ఉంటుంది అనేది, మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. మెడికల్ ఫిట్నెస్ రిపోర్టు మీరు డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి స్టడీ సర్టిఫికేట్ అండి, డ్యూలీ సైన్ బై ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ ఆఫ్ క్లాస్ 5 ఆర్ క్లాస్ 8 స్కూల్ అనమాట. సో క్లాస్ 5 లేదంటే క్లాస్ 8కి సంబంధించిన స్కూల్ తాలుగా హెడ్ మాస్టరు లేదా ప్రిన్సిపల్ సిగ్నేచర్ చేయాలి. ఇది కూడాను ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకుని ఆ ఫార్మాట్ తీసుకొని వెళ్తేనే వాళ్ళు సైన్ చేసి మనకి ఇస్తారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 11th అండి, సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ. సో కేటగిరీ సర్టిఫికేట్ అనేది మనము తీసుకోవాలన్నమాట. కేటగిరీ అంటే మీకు తెలిసిందే కదా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనమాట. సో ఓబీసీలో ఎన్సిఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్, అంటే ఓబీసీ వాళ్ళకి కూడాను అందరికీ ఉండదు, వాళ్ళ ఇన్కమ్ అనేది ఒక లిమిట్ పెడతారనమాట. దాన్ని క్రిమీ లేయర్ అంటారు. ఆ క్రిమీ లేయర్ కంటే తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళకే ఉంటుంది. అది కూడాను ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ Jan 1, 2025 తర్వాత ఇచ్చిన వాటిని మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట. అది చూసుకోండి. ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే కంపల్సరీ దాన్ని ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడో పాత ఉందంటే అది పనిచేయదు. నెక్స్ట్ 12th 1 డొమిసైల్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. సో ఇది కూడా ఒరిజినల్ అనమాట. మీకు డొమిసైల్ సర్టిఫికేట్ ఆల్రెడీ అప్లై చేసినప్పుడే చాలామంది రెడీ చేసి పెట్టుకున్నారు, లేదంటే ఇప్పుడైనా చేసి పెట్టుకోండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అని అడిగినా ఇస్తారు. ఓకేనా? 13th ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ డ్యూలీ సైన్డ్ బై సిఓ ఓసీ ఆఫ్ యూనిట్ డిఫెన్స్ కేటగిరీ పీపీఓ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట. ఇది కూడాను నాట్ లేటర్ దెన్ 1st Jan 2026 అనమాట. సో ఇది డిఫెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, డిఫెన్స్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట. ఇది డిఫెన్స్ వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు, మిగతా జనరల్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ పెట్టుకోనక్కర్లేదు అనమాట. వాళ్ళకి సర్వీస్లో ఉండే వాళ్ళు అయితే సిఓ లేదంటే ఓసీతో పెట్టించుకుంటారు. సర్వీస్ అయిపోయిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పీపీఓతో పెట్టించుకుంటారు. ఇది కూడా ఒరిజినల్ పెట్టుకోమని అన్నారు. నెక్స్ట్ లాస్ట్ డాక్యుమెంట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేటు మీ మండలానికి సంబంధించిన తహసీల్దారు, అది ఎంఆర్ఓ అంటారు. సో ఎంఆర్ఓ ఇచ్చిన ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని రీసెంట్గా తీసిందే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. సో అది కూడాను ఏ ఇయర్కి వాళ్ళు ఇవ్వాలంటే 2024-25కి సంబంధించిన మీ ఫ్యామిలీకి అన్ని రకాలుగా వచ్చిన ఆదాయాలన్నింటినీ కూడబెట్టి అంటే లెక్క వేసి వాళ్ళు ఇస్తారు ఇన్కమ్ సర్టిఫికేటు. సో ఆ సర్టిఫికేట్ని మీరు తహసీల్దార్ ఆఫీసు నుంచి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు ఇగో ఈ డాక్యుమెంట్స్, ఈ 14 డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోండి. ఇంకా వేరే అదర్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నాయనంటే అవి వాళ్ళు తర్వాత మీకు ఇది చేస్తారు. ఆ అదర్ డాక్యుమెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫీజు అండ్ అదర్ ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి, అఫిడవిట్స్ ఉంటాయి. సో ఇంకా ఏమైనా పడితే వాళ్ళు అప్డేట్స్ ఇస్తారు. అవి పెద్ద టైం పట్టేవి అయితే కావు.
ముందైతే ఇవి మీరు రెడీ చేసుకోండి. ఎవరికైతే కట్ ఆఫ్ దగ్గరలో ఉన్నారు, ఆల్రెడీ నిన్న చెప్పాను కట్ ఆఫ్, దాని వీడియో ఒకసారి చూడండి. ఆ కట్ ఆఫ్ దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్స్ ఉంది కాబట్టి, వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు అప్పటికి టెన్షన్ పడకుండా ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ వెంటనే రావు, తెలిసిందే కదా మీకు. కేటగిరీ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివన్నీ రావన్నమాట. సో ముందే మీరు ఇది చేసుకోండి, రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.